ఇంటి రెంట్కి, కరెంటు బిల్లుకి, పాలవాడికి, పేపర్ బాయ్కి, కిరాణా కొట్టుకి, పిల్లల స్కూల్ ఫీజులకి ఇలా అన్నింటికి సమాధానం 1వ తారీఖే. నోట్ల రద్దు ఎఫెక్ట్ జీతంపై పడుతుందా? అసలు ఈ నెల శాలరీలు ఎప్పుడొస్తాయి? వచ్చినా తీసుకునేది ఎలా? ఏటీఎంలు పనిచేయటం లేదు, బ్యాంకుల్లో డబ్బు లేదు. దీంతో చలికి తోడు ప్రతి ఒక్కరిని 1వ తారీఖు కూడా వణికిస్తోంది. ఫస్ట్ తారీఖు వచ్చేస్తోంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి క్యాష్ అవసరమే. జీతం తీసుకుంటే తప్ప ఇంట్లో ఏ పని జరగదు. నెలవారీ జీతాలు, వేతనాలు అందుకునే వారికి నెలలో 20వ తేదీ దాటితే చాలు 1వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్లో జీతం పడినట్లుగా ఫోన్కు మెసేజ్ రాగానే కళ్లల్లో ఎక్కడా లేని వెలుగొచ్చేస్తోంది. కానీ ఆ వెలుగు ఈ ఫస్ట్ తారీఖుకి కనిపించే ఛాన్సే లేదు. సముద్రంలో చుట్టూ నీరున్నా తాగడానికి పనికిరాదన్నట్లుగా అకౌంట్లో జీతం పడినా తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులో వారానికి 24,000 కంటే మించి క్యాష్ తీసుకునే వెసులుబాటు లేదు. ఏటీఎంలో రోజుకు 2,000 కంటే ఎక్కువ డ్రాస్ చేసుకునే ఫెసిలిటీ లేదు. దీంతో జీతం తీసుకునేది ఎలా అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీ వచ్చిందంటే యజమానికి రెంట్ చెల్లించాలి, పాలవాడికి నెలవారీ మొత్తం కట్టేయాలి, సూపర్ బజార్, కిరాణా షాపుల్లో నిత్యావసర వస్తువుల సరుకులు తెచ్చుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు, పని మనిషికి జీతం. ఇలా 1వ తేదీ వచ్చిందంటే చాలు ఒకటికి మించిన ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఇది కొందరి సమస్య కాదు, అందరి సమస్య. నగదు మార్పిడి కోసం కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగిన జనానికి ఇప్పట్లో మళ్లీ ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూ కట్టాలా అన్న ఆందోళన మొదలైంది. 20 రోజులైనా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ మాత్రం తగ్గటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారంలో పూర్తి చేయాల్సిన నెలవారీ చెల్లింపుల పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇక